పాకిస్తాన్తో భారత్ ఘర్షణకు చైనాయే కీలక కారణమా? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేల్చిన బాంబేంటి? దాయాది ఘర్షణలతో డ్రాగన్ ను మనం వదిలేస్తున్నామా? జాగ్రత్తగా ఉండకుంటే మొదటికే మోసం తప్పదా? ఇప్పటికీ ఢిల్లీ బీజింగ్ మధ్య సంబంధాలు ఎందుకు తగ్గిపోయాయి? పాకిస్తాన్ రక్షణ పరికరాలలో 81% చైనా నుంచే వస్తున్నాయా? డేంజర్ డ్రాగన్ పై శశి థరూర్ ఏమంటున్నారు? భారత పొరుగు దేశం పాకిస్తాన్తో ఎదుర్కొంటున్న వ్యూహాత్మక సంక్లిష్టతలలో చైనా పాత్రను విస్మరించలేమని స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్. భారత ఎంపీల ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న ఆయన అమెరికాలోని మేధావులు, యువ నిపుణులతో జరిగిన గోష్ఠిలో ఈ విషయం వెల్లడించారు. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఇటీవల పాకిస్తాన్ జరిపిన దాడిలో ఉపయోగించిన సైనిక పరికరాలలో 81% చైనా నుంచి ఉద్భవించాయని శశి థరూర్ వెల్లడించారు. ఇస్లామాబాద్తో పాతుకుపోయిన బీజింగ్ లోతైన వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యాన్ని ఇది వెల్లడిస్తోందని థరూర్ స్పష్టం చేశారు. పాకిస్తాన్తో భారత్ ఘర్షణలో చైనా విస్మరించడానికి పూర్తిగా అసాధ్యమైన అంశమని థరూర్ తెలిపారు. భారతదేశం తన తక్షణ భౌగోళిక రాజకీయ వాతావరణంలో సవాళ్ల తీవ్రత గురించి ఎటువంటి భ్రమల్లో లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ ఆందోళనలు ఉన్నప్పటికీ దౌత్యపరమైన విధానాలు కొనసాగించడానికి భారతదేశపు నిబద్ధతను థరూర్ నొక్కి చెప్పారు. దేశం శత్రువులతో కూడా కమ్యూనికేషన్ మార్గాలను తెరిచి ఉంచడానికి నిరంతరం ప్రయత్నిస్తుందని తెలిపారు. వ్యూహాత్మక జాగ్రత్త తప్పనిసరి అయినప్పటికీ చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో కొనసాగుతుండగా భారతదేశం ఆర్థిక వృద్ధి, అభివృద్ధి, వాణిజ్యంపై దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. ఇది శత్రుత్వం గురించి కాదు, కానీ లోతైన వ్యూహాత్మక అంతర్లీన ప్రవాహాలను విస్మరించడం పట్ల మనం అమాయకంగా ఉంటున్నామని థరూర్ తెలిపారు. భారతదేశపు బాహ్య సంబంధాలకు సూక్ష్మమైన, స్పష్టమైన దృష్టితో కూడిన విధానాన్ని కోరుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అమెరికాలోని అఖిలపక్ష భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఉగ్రవాదంతో కూడిన సంఘర్షణలో మధ్యవర్తిత్వం ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఉగ్రవాద నటులను వారి బాధితులతో సమానం చేసే ఏ ప్రయత్నమైనా నైతికంగా లోపభూయిష్టమైనది, వాస్తవంగా సరికాదని ఆయన నొక్కి చెప్పారు. జూన్ 2020లో గాల్వాన్ లోయ ఘర్షణల నుండి చైనా, భారతదేశం మధ్య ఉద్రిక్తతలున్నప్పటికీ వాస్తవానికి గత సంవత్సరం సెప్టెంబర్లో తాము చైనాతో ఒక ఒప్పందాన్ని ప్రారంభించామన్నారు. ఈ విషాదం జరగడానికి ముందు అది మంచి పురోగతిని సాధిస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడి తర్వాత యుఎన్ భద్రతా మండలి ఏప్రిల్ 25న జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిపై ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. దీనిలో సభ్యులు దానిని తీవ్రమైన పదాలతో ఖండించారు. ఈ దారుణమైన ఉగ్రవాద చర్యకు పాల్పడిన వారు, నిర్వాహకులు, ఆర్థిక సహాయం అందించేవారు, స్పాన్సర్లను జవాబుదారీగా ఉంచి వారిని న్యాయం ముందు నిలబెట్టాల్సిన అవసరాన్ని భద్రతా మండలి సభ్యులు నొక్కి చెప్పారని ఓ పత్రికా ప్రకటన పేర్కొంది. గత ఏడాది అక్టోబర్లో తూర్పు లడఖ్లోని చివరి 2 ఘర్షణ కేంద్రాలైన డెస్పాంగ్ మరియు డెమ్చోక్ల కోసం భారతదేశం మరియు చైనా విడిపోయే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఒప్పందం ఖరారు అయిన కొన్ని రోజుల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యాలోని కజాన్లో చర్చలు జరిపి సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గతేడాది నవంబర్లో రియో డి జనీరోలో G20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈని కలిశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జోహెనెస్బర్గ్ లో ఇద్దరు మళ్లీ సమావేశమయ్యారు. అంతకు ముందు రోజు కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ లో జరిగిన సంభాషణ సందర్భంగా భారతదేశానికి వ్యతిరేకంగా జరిగిన వివాదంలో పాకిస్తాన్ ఉపయోగించిన చైనా సైనిక పరికరాల గురించి మరియు దీనిపై తిరిగి అంచనా వేయబడుతుందా అని శశి థరూర్ ను అడిగారు. నిజం చెప్పాలంటే పోరాటం జరుగుతున్నప్పుడు తిరిగి అంచనా వేయబడిందని శశి థరూర్ అన్నారు.
పాకిస్తానీయులు చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నారో భారతదేశం చూసినప్పటికీ, ఉదాహరణకు చైనీయులు ప్రత్యేకత కలిగిన కిల్ చైన్ లో రాడార్, జీపీఎస్, విమానాలు, క్షిపణులు అన్ని ఒకదానితో ఒకటి అనుసంధానించబడి తక్షణమే స్పందిస్తున్నాయన్నారు ఆయన. తాము వేరే విధంగా పనులు చేశామని వెల్లడించారు. లేకపోతే తాము 11 పాకిస్తానీ వైమానిక స్థావరాలను ఢీకొట్టలేకపోయేవారమన్నారు. తాము చైనా సరఫరా చేసిన వైమానిక రక్షణలను ఉల్లంఘించలేకపోయామన్నారు. వాస్తవంగా చెప్పాలంటే చైనాకు పాకిస్తాన్లో అపారమైన వాటాలున్నాయన్నారు శశి థరూర్. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో అతిపెద్ద సింగిల్ ప్రాజెక్టు పాకిస్తాన్లో ఉందన్నారు. చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ అని, కాబట్టి పాకిస్తాన్ పట్ల చైనాకు ఉన్న నిబద్ధత స్థాయి గురించి తమకు ఎటువంటి భ్రమలు లేవని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ ఎన్నికలపై చర్చలకు ఫుల్ స్టాప్ పడింది. కీలక ప్రకటన వెలువడింది.